ఫ్రెండ్స్ రీసెంట్గా నేను 20,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి వీడియో చేశాను కదా. సో దానిలో చాలామంది కామెంట్స్ ఏంటి అంటే 25,000 లో బడ్జెట్లో ఉన్న మొబైల్ సజెస్ట్ చేయమన్నారు. సో ఈ వీడియోలో నేను మీకు 20,000 లో బడ్జెట్లో అన్ని కేటగిరీలో ఒక్కొక్క మొబైల్ చెప్తాను. జనరల్గా మనకు మొబైల్ గురించి మాట్లాడితే కొన్ని పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటాయి, కెమెరా పరంగా బాగుంటాయి, నెక్స్ట్ ఆల్రౌండర్ మొబైల్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్లస్ ఈ మధ్య కాలంలో కొన్ని మొబైల్ రేట్స్ అనేవి తగ్గిపోయాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో దీనిలో ఫస్ట్ మనం ఆల్రౌండర్ మొబైల్ గురించి మాట్లాడదాం. అంటే దీనిలో అన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయి. యాక్చువల్లీ ఒకటి కాదు, ఒక 3-4 మొబైల్ ఉంటాయి. అంటే మొబైల్స్ కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, యూఏ పరంగా, డిజైన్ పరంగా అన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయి అన్నట్టు. సో దానిలో ఫస్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ P3 Pro మొబైల్ అనేది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి వచ్చింది. IP69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అంటే మనకు మొబైల్ అనేది చాలా డ్యూరబుల్గా ఉంటుంది. దీంతో పాటు మొబైల్ అనేది కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది. సో ఒకవేళ మీకు కర్వ్డ్ డిస్ప్లే మొబైల్స్ అనేవి కావాలి అంటే దీన్ని చూసుకోవచ్చు. అయితే రియల్మీ మొబైల్స్లో యూఐ అనేది అంత బాగోదు, మనకు ల్యాగ్ ఉంటుంది, కెమెరాలో కూడా మనకు ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. సో మరి ఈ మొబైల్ అనేది గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ఏం కాదు, యావరేజ్ ఉంటుంది. చెప్పాను కదా అన్ని బ్యాలెన్స్డ్ ఉంటాయని చెప్పేసి. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పేసుకో. నెక్స్ట్ మొబైల్ అనేది బ్రాండ్ విషయంలో బాగుంటుంది. అదే OnePlus వాళ్ళ OnePlus Nord 4. సో ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మెటల్ బిల్డ్ తోటి వస్తుంది కాబట్టి ఈ మొబైల్ కూడా మనకు చాలా డ్యూరబుల్ ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ ఇప్పుడు 20 నుంచి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే అన్ని మొబైల్స్ అనేవి ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి దొరుకుతుంటాయి. ఇందులో కూడా మనకు అదే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఉంటుంది. అయితే ఈ మొబైల్ అనేది మనకి మధ్యకాలంలో 25,000 లో బడ్జెట్లో దొరుకుతుంది. 20,000 లో బడ్జెట్లో అయితే దీన్ని మనం కొనుక్కోవచ్చు. దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆలోచించాలి. ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అదేంటి స్పెషల్గా స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారని చెప్తున్నా, మిగతా బ్రాండ్లలో లేవా అంటే మిగతా బ్రాండ్లలో కూడా స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే దీనిలో మనకు స్పీకర్ క్వాలిటీ అనేది బాగుంటుంది, అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ యూఐ గురించి మాట్లాడినట్టయితే యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఒకప్పుడు యూఐ పరంగా OnePlus వాళ్ళు తోపు ఉండే, కాకపోతే ఎప్పుడైతే కలర్ ఓఎస్ తోటి మర్జ్ అయిపోయారో మనకు ఓఎస్ అనేది అంత బాగుండట్లేదు. ప్లస్ దీంతో పాటే OnePlus వాళ్ళ డక్కీ డ్రా బంపర్ ఆఫర్ ఉంటుంది కదా, ఏంటి అంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మరి ఇందులో కూడా మనకు ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అది మీ అదృష్టం అనుకోండి. అయినా కూడా ఇప్పుడు ఈ మధ్య OnePlus వాళ్ళు ఏం చేశారంటే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ మన మొబైల్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తే ఫ్రీగానే రిపేర్ చేసి ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి దాని కారణంగా OnePlus బ్రాండ్ మొబైల్స్ని మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మీకు యూఐ అనేది బాగుండాలి అని అనుకున్నప్పుడు నథింగ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 3A మొబైల్ని కొనుక్కోవచ్చు. చెప్పాను కదా నథింగ్ వల్ల యూఏ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. వీళ్ళు లాంచ్ చేసిన దగ్గర నుంచి అంటే ఫస్ట్ నథింగ్ ఫోన్ 1 వచ్చిన దగ్గర నుంచి యూఏ పరంగా ఇంప్రూవ్ అవ్వుకుంటూనే వస్తున్నారు. అప్డేట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, అది కూడా మనం మెచ్చుకోవచ్చు. ప్లస్ ఈ మొబైల్ అనేది గ్లాస్ బిల్డ్ తోటి వస్తుంది. మొబైల్ అనేది చూడడానికి ప్రీమియం ఉంటుంది, కానీ ఈసారి బల్కీగా వీళ్ళు మొబైల్ మార్కెట్లో తీసుకొచ్చారు, బరువుగా అనిపిస్తుంది మొబైల్. అదే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మీడియం లెవెల్ గేమింగ్ని చేసుకోవచ్చు. సూపర్గా ఏం రాదు కానీ గేమింగ్ అయితే వేసుకోవచ్చు. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ ఉంటుంది. దీనిలో మనకు ట్రాన్స్పరెంట్ డిజైన్ ఇచ్చారు కాబట్టి కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ప్లస్ మనకు బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు వీళ్ళు, మళ్ళీ మనం సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాల్సి వస్తుంది. 25,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా మనం ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేసినట్టయితే 23,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. 23,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒకవేళ మీకు మంచి యూఐ ఉండే మొబైల్ కావాలంటే దీన్ని అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మీకు కెమెరాని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి మొబైల్ కావాలి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే మోటరోలా వాళ్ళ Edge 50 Neo అని చెప్పేసి మొబైల్ దొరుకుద్ది. ఈ మొబైల్ లైట్ కంట్రోల్ అనేది బాగుంది. అంటే మీరు లో లైట్లో, డే లైట్లో లేదా మీ ఫేస్ మీద ఎక్కువ ఎండ పడుతున్నా, బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ ఎండ ఉన్నా, సో అవన్నిటిని అడ్జస్ట్ చేసుకుని మంచి ఫోటోస్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ప్రాసెసర్ పరంగా చూసుకున్నట్టయితే యావరేజ్ ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అంత తోపు ప్రాసెసర్ ఏం కాదు, మామూలుగా ఉంటుంది. కాకపోతే కెమెరా పర్ఫార్మెన్స్ ఇంతకుముందు చెప్పినట్టు బాగుంటుంది. ప్లస్ ఈ మొబైల్లో నాకు నచ్చింది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్. 4310 mAh బ్యాటరీ ఇచ్చారు. అయితే ఈ 4310 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగానే ఈ మొబైల్ అనేది కాంపాక్ట్గా మారిపోద్ది. ఒకవేళ మీకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉండి చేతిలో మొబైల్ అనేది లైట్ వెయిట్ ఉండాలి, ఎక్కువ బరువు అనిపించొద్దు, బిల్డ్ క్వాలిటీ అనేది బాగుండాలి అని అనుకునే వాళ్ళు ఈ మొబైల్ అనేది బాగుంటుంది. అలా అని చెప్పేసి లైట్గా చేసే క్రమంలో వీళ్ళు ఏం చేశారు, బ్యాటరీ బ్యాకప్ మొత్తానికి వేసేసారు. అట్లీస్ట్ మనకు 4800 అట్లాంటివి ఇచ్చినా పర్లేదు, 5000 ఇస్తే ఇంకా బాగుండు. కానీ 4310 mAh బ్యాటరీ అనేది మీకు ఒక రోజు వరకు రాదు, అంటే ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అయితే బాక్స్లో 68 watts ఛార్జర్ ఇచ్చారు. ఫాస్ట్గానే మొబైల్ని ఛార్జ్ చేస్తారు అనుకోండి. యూఐ అనేది క్లీన్గా ఉంటుంది, కాకపోతే అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వరు. దీని తర్వాత ఒకవేళ మీకు మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకోండి, దానికోసం పోకో వాళ్ళ పోకో X7 Pro తీసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ కాదు, MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేసేస్తారు. దాని కారణంగా మన గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంటుంది. ప్లస్ దీనిలో UFS 4.0 స్టోరేజ్ టైప్ని ఇచ్చారు కాబట్టి అది కూడా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది గేమ్ చేసేటప్పుడు. మీరు హయ్యర్ ఫ్రేమ్ సెట్టింగ్స్లో గేమ్ ఆడుకోవచ్చు, ఎటువంటి ల్యాగ్ ఉండదు. దీంతో పాటు 60 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. గేమింగ్ చేసే వాళ్ళకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలి కాబట్టి ఇది కూడా అడ్వాంటేజ్. ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంటుంది. మొబైల్ని ఫాస్ట్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కాన్స్టాంట్గా మనకు ఫ్రేమ్ రేట్స్ అనేవి వస్తూ ఉంటాయి.
సో మరి గేమింగ్ చేసే వాళ్ళకు బాగుంటుంది. కాకపోతే యూఏ మాత్రం చెత్తగా ఉంటుంది. యూఏలో వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ కెమెరా కూడా మనకు యావరేజ్గానే ఉంటుంది. నెక్స్ట్ 25,000 లో బడ్జెట్లో మీకు మంచి డిస్ప్లే ఉండే ఫోన్ కావాలనుకోండి, అటువంటిప్పుడు రియల్మీ GT60 చూడవచ్చు. సో మరి దీనిలో వీళ్ళు LTPO డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. 6000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. జనరల్గా మనకు ఇటువంటి ఫీచర్స్ అనేవి ఫ్లాగ్షిప్ అంటే ఒక 50,000 అట్లా డబ్బులు పెట్టినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 30,000 ఉండే, ఇప్పుడు 25,000 లోపు దొరుకుతుంది. 25,000 లోపు ఉంటేనే దీన్ని కొనుక్కోండి. చెప్పాను కదా, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ని దీనిలో కూడా యూజ్ చేయడం జరిగింది. మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ ఉంటుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు డిస్ప్లే అనేది బాగుంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అయితే యూఏ దగ్గర అయితే ఇంప్రూవ్ కావాలి. ఇక మనకు చిత్త బ్లోట్వేర్స్ అనేవి అన్నీ ఉంటాయి. అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ ఇంకా క్లీన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు IQ వాళ్ళ Z9S Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. కాకపోతే దీనికి పోటీగానే మనకంటే సేమ్ ఇటువంటి స్పెసిఫికేషన్స్ తోటి వివో వాళ్ళ T3 Pro అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది చూసారా, అది అప్పుడప్పుడు 20,000 లో బడ్జెట్లోనే దొరుకుతుంది. కాబట్టి నేను దీనిలో ఈ 2 మొబైల్స్ దీనిలో ఇంక్లూడ్ చేయట్లేదు. సో ఇవే కాకుండా ఇంకా ఏదైనా మొబైల్స్ నేను మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. సో మరి వీటన్నిటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, లేదా మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. థ్యాంక్ యూ.